150 కీర్తనలు కలిగిన కీర్తనల గ్రంథము 7 మంది రచయితల ద్వారా రచించబడి అనుగ్రహించబడిన గ్రంథం. ఇందులో ఎక్కువ భాగము దావీదే రాశాడన్నది వాస్తవం. ఎందుకంటే దావీదు కీర్తన అనే ఈ పద ప్రయోగము 73 కీర్తనలలో మనకు కనిపిస్తుంది. అయితే కొత్త నిబంధనలలో పౌలు ఇంకొక 2 కీర్తనలు దావీదు ఖాతాలో వేసాడు గనక వెరసి 75 కీర్తనలు అంటే 150లో సగము భాగము దావీదే రాయటానికి దేవుడు ఆయనకు కృప అనుగ్రహించాడు. అందుకే చాలామంది కీర్తనల గ్రంథాన్ని ఏమంటారంటే దావీదు కీర్తనలు అని ప్రకటన చేయడాన్ని మనం చూస్తాం. ఎందుకంటే సింహభాగం ఆయన రాశాడు గనక. దావీదు నిజంగా తన అనుభవాన్ని మనం చూస్తే ఆయన ఇశ్రాయేలు యొక్క మధుర గాయకునిగా మనం చూస్తాం. ఇది దేవుడు తానే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి మాటగా మనం చూడగలం. ఎవరో వేరే వాళ్ళు ఇస్తే పెద్దగా దాన్ని మనం పరిగణించనక్కర్లా. దేవుడే స్వయంగా దావీదుకి బిరుదునిచ్చాడు, స్వీట్ సామిస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు మధుర గాయకుడు. పాటలను చాలా మధురంగా పాడాలి. ఏ సమస్య ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా, అవమానం ఉన్నా, తృణీకారం ఉన్నా, ఇంట్లో గొడవపడి వచ్చినా అన్నీ గేడి దగ్గరే వదిలేయాలి. వదిలేసి కృతజ్ఞతాస్తుతులతో దేవుని మందిరంలో ప్రవేశించాలి. ఎలుగెత్తి పాడాలి, బిగ్గరగా పాడాలి, తర్వాత ఉత్సాహ ధ్వనితో పాడాలి. ఎప్పుడైతే ఇలాంటి ఆనంద ధ్వనితో మనం పాడుతామో నిజంగా శత్రువు ఎంతగానో సిగ్గుపడేవానిగా మనం చూస్తాం. ఈ మాటలన్నీ కూడా కీర్తనకారుడు ఒక దావీదే కాదు, కీర్తన రచించిన భక్తులు అనేకులు ఈ మాటలు మనకు చెప్పడం విశేషం. కనుక అలాంటి ఆర్భాటముతో దేవుని ఇంటిలో మనం ప్రవేశించాలి. పాటలు కూడా నేర్చుకోవాలి. కనుక మనం కూడా మంచిగా మధుర స్వరంతో పాడడానికి సాధకం చేయాలి. స్వరం ఉంటే దాన్ని ఇంకా మధుర స్వరంగా మార్చుకోవాలి. ఇది వాక్యంలో మనం చూడగలం. కనుక అలాంటి దావీదు రాసిన 75 కీర్తనలలో ఒక కీర్తనే మనం చదువుకున్న 65వ కీర్తన. ఇది దావీదే రాశాడు. దావీదు అద్భుతమైన విషయాలు చెప్పాడు. 10 వచనాలు చాలా విషయాలు చెప్పాడు. నేను వాటి జోలికి కూడా నేను వెళ్ళడంలా. ఇట్స్ ఎ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం కనుక ఇందులో 5 క్రొత్త విషయాలను మనము చూసే ప్రయత్నం చేద్దాం. సంవత్సరాన్ని దేవుడు దయాకిరీట అలంకరింపచేశాడు. గత రాత్రి మీకు జ్ఞాపం చేశాను. ఆయన దయతో సంవత్సరానికి కిరీటాన్ని ధరింపజేశాడు. ఆ సంవత్సరాన్ని నీకు నాకు దేవుడు ప్రసాదించాడు. నిజంగా 2025లో మనము ప్రవేశించాము గనక ఈ సంవత్సరము లేదా సంవత్సరాలు మనకు దేనిని గురించి మాట్లాడతాయి అనేది మనం ప్రశ్నించుకోవాలి. దానికి జవాబు కనీసము 5 రకాలుగా మనము పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు చూస్తే ఒక 5 తలంపులను దేవుడు మన దృష్టికి తన వాక్యం ద్వారా తీసుకుని వచ్చేవానిగా మనం గమనించగలం. నేను ద్వితీయోపదేశకాండం 29 నుంచి మొదలు పెడతాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వరకు వెళ్దాం. మొట్టమొదటిగా ఆ భాగం దగ్గరికి రండి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం. సంవత్సరములు అనే ఈ మాట దేని గురించి మాట్లాడతాయి అనేది మనము ప్రశ్నిస్తే దేవుడిచ్చే మాటలు మనం గమనిస్తాం. 29:5 వచనం. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళకు పాతగిల్లిపోలేదు. కనుక నేనే యెహోవానని తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? అరణ్యములో నడిపించి ఏం చేశాడు? అదే ద్వితీయోపదేశకాండం 32:11 వచనం మీరు చదవండి. తర్వాత 10వ వచనంకి వస్తాము. అల్లాడొచ్చు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాటిని నడిపించెను. 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను
కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాటిని కాపాడెను. కనుక నడిపించను అనే మాట 29:5 చూశారు. ఎట్లా నడిపించాడు అన్న దానికి జవాబు 32:11 మనం చూస్తాం. పక్షిరాజు ఏం చేస్తాడు అంటే తన గూడు రేపుతాడు ఫస్ట్. వెంటనే పిల్లలు ఏమవుతాయి, పైనుంచి కిందికి పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే మరలా పక్షిరాజు రెక్కలు చాపుకొని కిందికి వెళ్తాడు. కిందికి వెళ్ళి వాటిని తన రెక్కల మీద మరలా మోస్తాడు. మోస్తూ ఏం చేస్తాడు అంటే దాన్ని సురక్షితమైన స్థలానికి తీసుకొని వస్తాడు. అందుకే రాయబడిన మాట మోయునట్లు తర్వాత వారిని నడిపించను. ఇట్స్ ఎ గాడ్స్ ప్రొటెక్షన్. దేవుని యొక్క భద్రతను గురించి ఈ మాట నీకు నాకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక పై భాగం రాసిన మాట ఏంటంటే ఆయన నడిపించడం మాత్రమే కాదు, ఆయన కాపాడుతూ కూడా వచ్చాడు. కనుక మనకు తెలుసు రాయబడిన ఈ వాక్య వెలుగులో అరణ్య ప్రదేశములు అక్కడ కూడా రాశాడు, అరణ్యములో ఆయన నన్ను నడిపించాడు. వాస్తవానికి 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య బాట పట్టారు. 11 దినాల యాత్రనే, కానీ 40 సంవత్సరాలుగా వారి ప్రయాణాన్ని దేవుడు కొనసాగించాడు. వారి హృదయ అంతరంగంలో ఏదైతే ఉందో దాన్ని చూడాలని ఆయన అలాగూ చేసినట్లుగా మనము ఆరంభ వచనాల్లో ఈ అధ్యాయంలో మనం చూడగలం. కనుక దేవుడు చేసే కార్యం ఏంటంటే మన జీవితాల్లో 40 ఏళ్ళు లేదా మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనల్ని దేవుడు నిజంగా అరణ్యము లాంటి ఈ జీవితములో లోకములో నిజంగా అరణ్యంలో ఎలాంటి దారితెన్నులు ఉండవు, హైవే ఏమి ఉండదు. అక్కడ ఎన్నో రకాల మలుపులు గుండా వెళ్ళాల, ఎన్నో రకాల విష సర్పాలకు కానీ విష పురుగులకు కానీ క్రూరమైన జంతువులు కానీ అరణ్యం అన్నది నిలవు, అది నివాస స్థలంగా చూస్తాం. అలాంటి వాటన్నిటి మధ్య నన్ను ఆయన కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. నిజంగా దేవుడు ఎంతగా కాపాడాడు. అనేక మంది మనుషుల మధ్య మనల్ని సంచరింపచేసి వారి ద్వారా నేను నష్టపడుకుంటున్నట్లుగా ఆయన కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు, ఆయన నడిపిస్తూ వచ్చాడు. అక్కడ రాయబడింది ఎడారిలో కలిగే భీకరమైన ధ్వని ఒక్కసారి ఊహించండి. నిజంగా ఇశ్రాయేల్ దేశం లిటరల్గా మీరు చూస్తే ఎడారే. అందుకే చాలామంది హైందవులు లేదా యూట్యూబ్ ఛానల్లో ఎడారి మతము ఎడారి దేవుళ్ళు అంటారు. అంటే నిజంగా ఎడారి చూస్తే ఎలాంటి నిరీక్షణ మనకు కనిపించదు. భీకరమైన ధ్వని అంటే అలాంటి సౌండ్స్ ఉంటాయి, అవి నిజంగా ఒళ్ళు గగురుపాటు పుట్టించే పరిస్థితులుగా ఉంటాయి. మన జీవితంలో గత సంవత్సరము ఇలాంటి అనుభవాల గుండా లోకములో ఉన్నప్పుడు, మనుషుల మధ్య ఉన్నప్పుడు, రకరకాల వారి మధ్య దేవుడు మనలను ఎంతో అద్భుతంగా కాపాడి సంరక్షించి మనలను 2025వ సంవత్సరం వరకు నడిపిస్తూ వచ్చాడు. అందుకే ఒకసారి వెనక్కి చూసుకొని గత కాలమంతయు దేవుడు నన్ను కాచి కాపాడిన విధానాన్ని నడిపింపును తలపోసుకున్న వారమై హృదయపూర్వకంగా ప్రభును స్తుతించబద్దులము. ఇలాంటి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే వాడిని కనుగొన్నాడు అని రాశాడు. అరణ్యములో కనుగొన్నాడు, తర్వాత వాడిని ఆవరించాడు. వెంటనే ఫస్ట్ పోయిన వెంటనే అతను చుట్టూ వలయంలాగా ఉండిపోయాడు. పైపెచ్చి ఏం చేశాడు అంటే కనుపాప వలె వానిని కాపాడుతూ వచ్చాడు, పరామర్శించాడు. ఇలాంటి మంచి దేవుడు నీకు నాకు దేవుడై ఉన్నాడు. అందుకే యెహోవానని తెలుసుకున్నట్లుగా ఆయన నేను నడిపించి తినని సెలవిచ్చాడు. ఇది నన్ను నడిపించాడు. అలాంటి మంచి దేవుని ఆరాధించడానికి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు ప్రసాదించాడు. కనుక ఈ సంవత్సరాలు అనే ఈ మాట గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క భద్రతలో ఉన్న నడిపింపును మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ కారణాన దేవుని హృదయపూర్వకంగా ఆరాధించుదుముగాక. రెండో భాగం దగ్గరికి వస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. సంవత్సరాలు దేని గురించి మాట్లాడతాయి? రెండో భాగం చూడండి. రాజ్యములను జనములను వారికి అప్పగించి 9:21 నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు. కనుక పోషించితివి అనే మాట మీరు గమనించాలి. గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క సదుపాయాన్ని మీరు చూడండి. దేవుడు ఒకసారి నన్ను ఈ యాత్రలోనికి, క్రైస్తవ జీవితంలోనికి ఎప్పుడైతే తీసుకుని వస్తాడో, క్రీస్తు పరిపూర్ణతకు సాదృశ్యమైన కనానులోనికి ప్రవేశించేంత వరకు మన విషయంలో ఆయన బాధ్యత వహిస్తాడు.
నిన్ను నన్ను దేవుడు ఎన్నిక చేసుకుని ఏర్పరచుకుని తన బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా చేసుకున్న దినం మొదలుకొని మన రాకడ వరకు, మన పోకడ వరకు, ఆయన రాకడ వరకు ఆయనే బాధ్యత వహిస్తాడు. 40 ఏళ్ళు పోషించాడు. మీరు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది, భూమి మీద ఒకే ఒక్క జాతి వాళ్ళు ఆకాశ ధాన్యాన్ని తిన్నారు. మనమంతా భూమి మీద పండించే ధాన్యాన్ని తిన్నాం మనమంతా. అందుకే మనకు జబ్బులు ఎక్కువ. ఆకాశ ధాన్యాన్ని తిన్నారు. ఇది దేవదూతల ఆహారం అని దీని యొక్క వాక్యంలో చెప్పబడింది. అందుకే నిజంగా ఆకాశ ధాన్యం తిన్న వారి యొక్క DNA ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. వారి డిఎన్ఏలో చాలా గొప్ప మార్పు ఉంది. అందుకే నోబెల్ బహుమతులు మీరు తీసుకునండి, దాదాపుగా 1/3 వంతులు యూదులే నోబెల్ బహుమతులను కైవసం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆకాశ ధాన్యాన్ని తిన్నారు వాళ్ళు. తెలివితేటలు, పరలోకపు మన్నాను తిన్నారు కనుక పరలోకపు తెలివి వచ్చింది అని మనం చెప్పవచ్చు. రెండవ ఏంటో తెలుసా అండి వాళ్ళకున్న గొప్పతనము? వారికి దేవుడిచ్చిన ప్రశస్తమైన లేఖనాలు. మనకు ద్వితీయోపదేశకాండం బాగా తెలుసు. అయ్యా, ఈ వాక్యాన్ని అనుసరించిన దినాన అనిల్ ఏమంటారంటే, నిశ్చయంగా ఈ జనము జ్ఞాన వివేచన కలిగిన జనాంగమని మిమ్మల్ని గురించి జనాలు చెప్పుకుంటారు అన్నాడు. ఈ వాక్యాన్ని వారు కలిగి ఉన్నారు. నిజంగా దేవుడు ఈ భూమి మీద ఒకే ఒక్క జాతి వారికి ఈ వాక్యాన్ని రాసించాడు. అందుకే 147వ కీర్తన 20వ వచనంలో మనకందరికీ తెలుసు, 20-21లో యాకోబునకు ఆయన తన వాక్యాన్ని ఇచ్చాడు, మరి ఏ జనమునకు ఆయన ఇలాగూ చేయలేదు. పాట ఎన్నోసార్లు పాడుకుంటాము కనుక దేని యొక్క వాక్యాన్ని కేవలం ఇశ్రాయేలు జాతి వరకే రాశాడు. అందుకే హోషేయ గ్రంథం 5:12లో ఐ హ్యావ్ రిటన్ అన్ టు దెమ్ ద లా ఆఫ్ ద బుక్ ఆఫ్ మై లా, నా ధర్మశాస్త్రాన్ని నేనే వారి కొరకు రాశాను అంటాడు. చూడండి, నేనే రాశాను. కనుక దేవుడు భూమి మీద అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి. మీకు తెలుసు, ఐక్యరాజ్య సమితిలో 192 నుంచి 96, 98 దేశాలు సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితికి బయట ఇంకా ఇంచుమించుగా 90 దేశాలు. అంటే భూమి మీద 280 దేశాలు కనిపిస్తాయి. అయితే ఏ దేశపు వారికి, ఏ జనమునకు దేవుడు తానే స్వయంగా దేని యొక్క వాక్యాన్ని రాయలే, ఒక ఇశ్రాయేలుకు మాత్రమే రాశాడు. అందుకే దేని యొక్క వాక్యాన్ని ఎవరైతే తింటారో, ఆకాశ ధాన్యం ఎలాగో తిన్నారో, నేను అయ్యా మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు, 8:3 ఇదే ద్వితీయోపదేశకాండంలో మాట్లాడతాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అందుకే ఈ మాటను మనం తినాలి. దీన్ని ఏం చేయాలి? మన జీవితాలకు జీర్ణించుకోవాలి, తలపోసుకోవాలి. అందుకే 119వ కీర్తన 99:100లో కొన్ని మాటలు ఉంటాయి. అయ్యా, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను గనక నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉంది. దీని యొక్క శాసనం అంటే దీని యొక్క వాక్యాన్ని ధ్యానించారు ఇశ్రాయేలు ప్రజలు. అంతేకాదు కింద రాయబడింది, అయ్యా దాన్ని అనుసరించి నడుచుకొనుచూ ఉన్నాను, గైకొనుచూ ఉన్నా, అందుకే నాకు వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం ఉంది. ఐ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ దెన్ ఆల్ మై టీచర్స్ అండ్ మై ఏన్షియన్స్ అన్నాడు. చూడండి, ఇదేనా కూర్చున్న విద్యార్థులకి గొప్ప శుభవర్తమానం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన ఈ దివ్య వాక్యము చేత ఆత్మీయంగా మీరు పోషించబడితే, ఆత్మీయంగా పోషించబడిన ఈ వాక్యం మీదనే మీరు ధ్యానము తలపోసుకుంటే మీరే అత్యధికమైన విజయాన్ని సంపాదించుకునేవారుగా ఉంటారు. యెహోషువకు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. 31 తీరా చూస్తే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నానమ్మా, ఈ మాట యెహోషువతో చెప్పు అన్నాడు 31వ అధ్యాయం. యెహోషువ మొదటి అధ్యాయంకి వచ్చేసరికి ఇదే మాట చెప్పి, ఇప్పుడు నీ ముందు ఏం చేయాలి అంటే, నువ్వు స్వతంత్రించుకోవలసినటువంటి దేశం ఉంది, నా జనులను తోడుకొని పోవాలని చెబుతూ నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడొద్దు, విరవవద్దు అని చెబుతూ, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఏ మాట నువ్వు బోధించకుండా తప్పిపోకూడదు అంటే నువ్వేం చేయాలి? ఈ వాక్యాన్ని దివారాత్రము దాన్ని ధ్యానిస్తే ఏమవుతుంది? నీ మార్గమును చక్కగా చేసుకొని నువ్వు వర్ధిల్లుతావు. చక్కగా చేసుకుంటా తెలుగు ట్రాన్స్లేషన్, యూ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్. నీవు విజయము తర్వాత అభివృద్ధి లేదా వర్ధిల్లే వ్యక్తిగా ఉంటావు. వాక్యాన్ని ముడిపెట్టాడు. ఎందుకు? చాలా ఆశ్చర్యం. ఇది దేవుడే చెప్పిన మాట. కీర్తనలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కీర్తనలు ఏముంది? 1-2లో అయ్యా
యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని చెబుతూ కిందికి వచ్చేసి అతను చేయనదంతయు సఫలం అంటే సక్సెస్. కనుక యూదుల్లాగా నీవు నేను కూడా విజయశాలులుగా కావటానికి, విద్యార్థులుగా మన అకాడమిక్స్లో కూడా విజయం సాధించటానికి ఈ ప్రశస్తమైన వాక్యాన్ని నీకు నాకు ఆత్మీయ పోషణగా ఇచ్చాడు. ధ్యానించు, తలపోసుకో. కనుక దేవుడు వారిని పోషించాడు. ఆకాశ ధాన్యం చేత 40 సంవత్సరాలు పోషించాడు. అసలుకి ఏమాత్రము ఏమీ దాని గురించి చింతించనక్కర్లేకుండా పోషించాడు. ఈ 2025లో దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా అండి? ఆదికాండము 50వ అధ్యాయం 21లో భయపడకము, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు, ఆయన నిన్న నేడు రేపు యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. 2025లో అడుగు పెట్టాము. ఈ సంవత్సరం అంతయు దేవుడు నిన్ను మాత్రమే కాదు, నీ పిల్లలను కూడా దేవుడు పోషించనై ఉన్నాడు. ఎంత గొప్ప వర్తమానము ఇది, వాగ్దానము. అందుకే ఫియర్ నాట్, భయపడద్దు. అలాంటి మంచి దేవుడు నీకు నాకు దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడే నీ నా దేవుడు, యాకోబు దేవుడే నీ నా దేవుడు, దావీదు దేవుడే నీ నా దేవుడు. అలాంటి దేవుడు ఈ సంవత్సరాల్లో కూడా పోషించనై ఉన్నాడు. గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క సదుపాయం. గత సంవత్సరాలలో దేవుడు పోషించాడు, సంరక్షించాడు. మరలా ఈ సంవత్సరంలోని కూడా ప్రవేశపెట్టాడు. ఈ సంవత్సరముడు కూడా కాపాడుతాడు. అంతేకాదు పోషించేవానిగా మనం చూస్తాం. భౌతికంగా మనం ఒక పూట అన్నం లేకపోయినా పర్వాలా, వాక్యం లేకుండా దేవుడు ఎప్పుడు నిన్ను ఆయన ఎంత మాత్రము ఏం చేయడు, భోజనం పెట్టి మార్చడం మన కడుపులని ఆత్మీయంగా పోషించేవాడు. నిజంగా దీనికి వాక్యంలో చూస్తే ఇషాలు అంటాడు, ద్రాక్ష తోట వేసాడు, ప్రతి నిమిషము దానికి నీరు కడతా ఉన్నాడు. ప్రతి నిమిషము నీరు కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? గార్డెనింగ్ వర్క్లో ఏదో ఉదయమో సాయంత్రమో నీళ్ళు పోస్తారు. నిమిషము నీరు కట్టేవాడు. అదే నీరు అన్నది దీని యొక్క వాక్యముతో పోల్చబడింది. మనకు తెలుసు, ఎఫెసీ గ్రంథకర్త 5వ అధ్యాయం 27లో ఈ మాటలు మనం చూస్తాం. సరే, ఆ భాగాన్ని మనం పక్కన పెడితే ఈ దేవుడు పోషించేవాడు, గాడ్స్ ప్రొవిజన్. అందుకే ఆయన గత సంవత్సరాల్లో పోషించిన రీతి ఈ సంవత్సరంలో కూడా పోషించనై ఉన్నాడన్న నిరీక్షణతో హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. ఇంకా కొంచెం ముందుకెళితే సంవత్సరాలు దీని గురించి మాట్లాడతాయి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? 2 ప్రశ్నలు. నీ జీవితకాలము నరుల జీవితకాలం వంటిదా అని చెబుతూ నరుల జీవితకాలము తర్వాత రాస్తూ అన్నాడు ఆయుష్కాల సంవత్సరాలు అని రాశాడు. సంవత్సరములు అనే ఈ మాట గమనించాలి. దేవుడి దినాన ఆయుష్ని సంవత్సరాలని ఆయనే నీకు నాకు దయచేస్తాడు. ఒక సంవత్సరాన్ని జత చేసేది దేవుడే. మనకు తెలుసు, సామెతల గ్రంథకర్త 9వ అధ్యాయము 23లో ఒక మాట అంటాడు. ఏమన్నాడు? నా వలననే నీకు దీర్ఘాయువు కలుగును, నీవు బ్రతుకు సంవత్సరములు అధికములగున. ఆ మాట మీరు గమనించాలి. మనము బ్రతికే సంవత్సరాలు అధికం చేసేది ఎవరు? దేవుడు. ప్రతి వ్యక్తికి ఆయుష్కాలం ఉంటుంది. కొన్నిసార్లు దేవుడే పొడిగిస్తాడు, సామెతల్లో సొలొమోను అన్నట్లుగా. కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ ప్రార్థన ఒక కీర్తనకాడు చేశాడు. ఇది నేను మొదటిసారి చూశాను. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథము. చాలా వింతైన వచనం అది. నేను చూసి ఆశ్చర్యపోయిన, ఇలాంటి వచనాలు కూడా బైబిల్లో ఉంటాయా? 102వ కీర్తన 24వ వచనం. నేను ఇలాగూ మనవి చేసి తిని, నా దినముల మధ్యను నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములు ఉండును. ఏమన్నాడు? ప్రార్థన. అయ్యా, దినాల మధ్యలోనే నన్ను తీసుకొని పోవాకయ్యా అన్నాడు ఆయన. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రేయర్.
2025లో బహుశా ఈ ప్రార్థన చేయొచ్చు మనం. దినాల మధ్యలోనే వద్దయ్యా, నీ సంవత్సరాలు తరతరాలు ఉన్నట్టుగా నా ఆయుష్కాల సంవత్సరాలు ఏదైతే ఇచ్చాడో దాన్ని అధికం చేసేవానివి కూడా నీవే. ఇది దేనికి జ్ఞాపం చేస్తుందంటే గాడ్స్ ప్యాట్రన్, దేవుని నమూనా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 ఏళ్ళు జీవించాడు. బాప్తిస్మిచ్చే యోహాను 30 ఏళ్ళే బతికాడు. డేవిడ్ బ్రైనార్డ్ 33 ఇయర్సే బతికాడు. రాబర్ట్ మర్రే మెక్షన్ అనే యంగ్ స్కాట్లాండ్ ప్రీచర్ 30 ఇయర్స్లో బతికాడు. తర్వాత మనకు తెలుసు బక్సింగ్ గారు కావచ్చు, ఫిలిప్ గారు కావచ్చు, జీటీ గారు కావచ్చు, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, అందరూ 90+. దీర్ఘాయుష్యు చేత వారిని తృప్తిపరిచాడు. వారు ఎంతగా సేవ చేస్తూ వచ్చారు, అంతగా వారి సంవత్సరాలను పొడిగిస్తూ వచ్చాడు. కనుక నీవు బ్రతుకు సంవత్సరములు అధికం కావాలి అంటే దేవుని సేవలో మన జీవితాలు ఏం కావాలా? తరించాలా. రాత్రి చూసాము, ఆయన నా మాట ఆలకించి ఆయన్ను సేవిస్తే నీ దినాలు క్షేమంగాను, నీ సంవత్సరాలు సుఖముగాను వెళ్ళబుచ్చుతావు. అసలు దేవుణ్ణే సేవించాం మనము. దేవుని సేవ దేంతో సమానమో చూడండి. మత్తయి సువార్త 4:10 ఈ మాట చూడండి. కొత్త నిబంధన ఏంటి సేవ? 4:10 ఒక్కటే చూపిస్తాను మీకు, చదవండి ఆ మాట. మత్తయి 4:10. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను. చాలు. thou shalt worship the Lord thy God, him only thou shalt serve. వర్షిప్ అనే మాట ముందు వచ్చింది, తర్వాత మృక్కుట, వర్షిప్ అన్న ఒకటే ఆరాధన. తర్వాత ఏం రాయబడింది? ఆయనను మాత్రము సేవించవలెను. దేవుని ఎలాగూ సేవించగలము? త్రూ వర్షిప్, ఆరాధన. ఆరాధన ద్వారా దేవుని మనం సేవించవచ్చు. ఉదయకాలం లేచిన వెంటనే ప్రభు సన్నిధిలో మనము కనబడి ఆరాధన చేత మనము దేవుని ఏం చేస్తామంటే సేవించుట చేత, సేవచేత మన దినాలు ఆరంభిస్తాం. ఇలాంటి మంచి అనుభవాన్ని మీరు వాడుకలో కలిగి ఉండాలి. ఎవరైతే అలవాటు కలిగి ఉంటారో, అభ్యాసంగా కలిగి ఉంటారో, అది అలవాటుగా మార్చబడుతుందో ఏమవుతుందంటే రానున్న దినాల్లో దేవుని సేవించడానికి మేము దేవుడు తర్ఫీదు చేస్తాడు. ఏమి ఆరాధన చేయం మనము, దేవుని స్తుతించము, మళ్ళీ సేవ చేయాలంటే ఏం లాభం ఉండదు. తిమోతి గారు ఒకసారి చెప్పాడు బెర్షెబాలో, గుంటూరు రాకముందు 1995 సంవత్సరం, 30 ఏళ్ళు అయిపోయింది 2025తో. నార్త్ ఇండియా నుంచి ఒక దేవుని సేవకుడు వచ్చాడు. అయ్యా తిమోతి, నువ్వు 4 గంటలకు లేచి నాతో పాటు రా, పద్మాస్ అంటాం బెర్షెబాలో, అక్కడ మనం కలిసి ప్రభువును స్తుతించి కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతామన్నాడు. పోయాడు. నువ్వు మొదలుపెట్టలేదన్నా, మీరే మొదలుపెట్టండి అన్నాడు. ఆయన 4 గంటలను మొదలుపెట్టి దాదాపుగా 6 గంటల వరకు, అంటే దాదాపుగా 5, 6, 2 గంటల వరకు ఏక బిగిన ఆరాధనే అంట. ఆయన తర్వాత చెప్తున్నాడు, ఆయన అయిపోయిన వెంటనే నేను అరగంట కంటే ఎక్కువ ఆరాధించలేకపోయాడు. ప్రార్థన చేయొచ్చు ఎన్నైనా, ఆరాధన అన్నది అద్భుతమైన విషయం. దేవుడు ఏమై ఉన్నాడో అని ఎరగడం ఆరాధన, అందులో ఎరిగి ఆయన స్తుతించడమే ఆరాధన. ఆయన మనకు ఏం చేశాడో దాన్ని బట్టి స్తుతించడం ఏమంటాము? థ్యాంక్స్ గివింగ్ అంటాం, కృతజ్ఞత అంటాం. ఎవరైనా మేలు చేశారు, ఉపకారం చేశారు, మీరేం చేస్తారు? వెంటనే థ్యాంక్ యూ బ్రదర్ అంటాం. దేవుడు మనకి ఏం చేశాడంటే క్రీస్తునందు ఎన్నో చేశాడు. చేసిన వాటిని బట్టి దేవుని స్తుతించడం అయితే కృతజ్ఞత అంటాము. ఆయన ఏమై ఉన్నాడో అన్న ఎరుకను బట్టి స్తుతించడాన్ని ఆరాధన అంటాము. ఆయన ఏమై ఉన్నాడని ఎరగటానికి 66 పుస్తకాలు ఇచ్చాడు. ప్రతిరోజు కొత్తగా చూసేదానికి మనం ఇష్టపడాలి. జార్జ్ విట్ఫీల్డ్ అనే గొప్ప సేవకుడు, ఆయన దినక వాక్యాన్ని చదివే విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు 65వ కీర్తన వచ్చిందనుకోండి, తన డైలీ పోషను ఫస్ట్ సారి చదువుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రతి వచనాన్ని వర్షిప్గా కన్వర్ట్ చేస్తాడంట, ఆరాధనగా మలుస్తాడు. ఉదాహరణకి, సంవత్సరాన్ని దయాకిరీటంగా నాకు మీరు ధరింపజేసినందుకై నీ వందనాలు అంటాడు. దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే 3వ భాగము ప్రార్థనగా మారుస్తాడు. 4వగా ఏం చేస్తారంటే ప్రతిష్ఠించుకోవడానికి మరలా తను తాను దాన్ని కృతజ్ఞత, స్తుతి, ప్రార్థనగా మలుస్తాడు. వెరసి 4 సార్లు చదువుతాడంట ఆయన. అందుకే చరిత్రలో ఇప్పటికీ కూడా వాళ్ళ గురించి మనకేం తెలియదు, కానీ వాళ్ళ జీవితాల్లో
వారి పేరు మాత్రం ఇప్పటికీ నానుతూనే ఉంది. ఆశ్చర్యం కాదండి? ఎక్కువ మనకేం తెలియదు, కానీ నేటికి వాళ్ళు ప్రభావితాన్ని చూపిస్తూనే ఉన్నారు. నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో ఎంతైనా అమూల్యమైన వారు. మీ జీవితానికి దేవుడు నిర్దిష్టమైన కాల పరిమితి పెట్టాడు. అందుకే దావీదు ఒక మాట 139 తెలుసు మనకు, అయ్యా తల్లి గర్భములో నన్ను రూపింపబడక మునిపే పిండమునైనుండగా నీ కన్నులు నన్ను చూచాయి అని చెప్పాడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే అవి నీ గ్రంథములో నియమింపబడిన దినాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా మనకు ఏ సంవత్సరాలు ఎన్ని దినాలు నియమించబడక మునిపే అన్నిటినీ పుస్తకంలో మెయింటైన్ చేశాడు ఆయన. అంటే నీ పేరుతో ఒక డైరీ రాశాడు ఆయన. నువ్వు అంత గొప్పవాడువా? మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, ఈ బ్రతుకెందుకన్నా, అసలు నన్ను ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు. ఎప్పుడు మన మీద మనకి ఎక్కువ సింపతి ఎక్కువ చూపిస్తూ ఉంటాం. నిన్ను ప్రేమించి నీ కొరకు తన్ను తానే అర్పించుకున్న దేవుని కుమారుని యొక్క రక్తముతో కొనబడిన నీవు ఎంతైనా అమూల్యమైన వాడవో. యు ఆర్ యునీక్, విలక్షణమైన వ్యక్తివి. నీవంటే ఎంతైనా ప్రత్యేకత కలిగినటువంటి వాడవు. దేని యొక్క దృష్టిలో నిన్ను అమూల్యమైన వ్యక్తిగా దేవుడు పరిగణిస్తాడు. అంతేగాని నీవు ఎప్పుడు దాన్ని ఏమంటాము, తక్కువగా అంచనా వేసుకునే పని ఎప్పుడు చేయొద్దు. లేదా వేరే వాళ్ళతో కూడా పోల్చుకోవద్దు. చివరికి రంగును కూడా పోల్చుకోవద్దు. ఎత్తు కానీ, పొడవు కానీ, సన్నగా, నల్లగా, పొట్టిగా, లావుగా, పొడవుగా, అందంగా, అందవిహీనంగా, పొడవు జడ, చిన్న జడ, తెల్ల వెంట్రుకలు, ఇవన్నీ ఉన్నాయి చూసారా? అవన్నీ దేవుడు మెటిక్యులస్గా డిజైన్ చేశాడు. యు ఆర్ యునీక్, నువ్వు ఎంతైనా విలక్షణం. అందుకే మీరు చూడండి, ఇది నాన్న యుఐడి అని రాశాడు, యూనిక్ ఐడెంటిఫికేషన్. యుహెచ్ఐడి అదే ఆధార్. అంటే వ్యక్తిత్వం చూడండి, విలక్షణం. ఇక్కడ కూర్చున్న వారిలో ఏ వ్యక్తి చేతి బొటన వేలు కూడా మరొక వ్యక్తి యొక్క చేతి బొటన వేలు ముద్రలతో సమానం కావు. ఎంతమంది జనాభా? 800 కోట్లు. 800 కోట్లలో నీవు పక్కన పెడితే 800 కోట్ల మందిలో నువ్వు విలక్షణమైన వ్యక్తిత్వము. చివరికి ఐరిస్ కూడా అంతే. అందుకే మీరు చూస్తే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళు, ఆధార్కి వెళ్ళు, ఐరిస్ ప్లస్ ఫింగర్ ప్రింట్స్ మనం తీసుకుంటారు. అంటే నువ్వు ఎంతో విలక్షణము. అందుకే దేవుడే నిన్ను ఏం చేశారంటే, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను అని రాశాడు. అలాంటి దేవుడు ఎప్పుడు లేచిన వెంటనే ఆయన ఏం చేస్తాడు? లేవడంటే నిద్రపోడు ఆయన. మళ్ళా సుప్రభాతం కాదు, ఉదయాన్నే లేపడానికి దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు ఆయన, కునకడు. అసలు నిద్ర వస్తేగా ఆయనకి. ఆయన ప్రతిరోజు చూసుకుంటున్నప్పుడు అరచేతుల మీద ఆయన నీవే కనబడతావు. ఎంతైనా నీవు ప్రత్యేకమైన వాడవు. అలాంటి ప్రత్యేకతను దేవుడు నీ విషయంలో ప్రత్యేకంగా తలంపు కలిగి ఉన్నప్పుడు ఎందుకు నిరుత్సాహపడతావు, కృంగిపోతావు? ఇలాంటి మంచి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఎలుగెత్తి ఆరాధించాలి. అయ్యా, నా విషయంలో నీ ఎదుట ప్రత్యేకమైన మత్సు నమూనా ఉంది. నేను చాలా విషయాల్లో ఎదుటి వారితో పోల్చుకున్నా, కృంగిపోయాను, కానీ ఇప్పుడు చెయ్యను. నీవెంతైనా నాకు నమ్మకమైన సృష్టికర్త. అందుకే నా ఆత్మని నీకు అప్పగించి హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ ఉన్నానని దేవుని ఆరాధించబద్దులమైన. కనుక సంవత్సరాలు ఒక క్రొత్త నమూనాను మన విషయంలో తెలియజేస్తూ ఉంది, గాడ్స్ ప్యాటర్న్. ఇంకా కొంచెం ముందుకెళితే నాతో పాటు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతన, రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఇయర్స్. కనుక యెహోవా అన్న దగ్గర కామ పెట్టాడు. యెహోవా అనాలా, అది సంబోధన. యెహోవా అని చెబుతూ సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. 2024 అయిపోయింది, 2025లోనికి తీసుకుని వచ్చాయి. అయ్యా, నీ కార్యాన్ని నూతనపరచమంటే అర్థం ఏంటి? 2025లో దేవునికి నీ పక్షంగా ఒక గొప్ప ఉద్దేశం ఉంది. అది సంవత్సరాలు దొల్లిపోయేది దయచేసి తెలియజే. ఇట్స్ ఎ ప్రేయర్. అందుకే దీన్ని ఏమని మనం చెబుతాము?
గాడ్స్ ప్లాన్. సంవత్సరాలు దేని జ్ఞాపం చేస్తాయి అంటే నీ విషయము ఈ సంవత్సరంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా 2025లోనికి దేవుడు నిన్ను తీసుకురాలేదు. అందుకే ఆయన ఉద్దేశాన్ని బట్టి దేవుని ఎంతగానైనా స్తుతించబద్దలం. చాలా లోతైన సబ్జెక్ట్ అది. దాన్ని ముగించి నేను చివరికి వస్తున్నా. ప్రకటన గ్రంథము 5వది చివరిది. సంవత్సరాలు దేన్ని జ్ఞాపం చేస్తాయి? మొదటిది గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క భద్రత. రెండవది గాడ్స్ ప్రొవిజన్, దేవుడు సదుపాయము లేదా పోషణ. మూడవది గాడ్స్ ప్యాట్రన్, దేవుని యొక్క మత్సు లేదా నమూనా. గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశము లేదా ప్రణాళిక. 5వది చివరిది ప్రకటన 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరికి దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. కనుక 1000 సంవత్సరములు అన్న ఈ మాట దేని జ్ఞాపం చేస్తుంది? ఇది రానున్న దినాలలో సంభవించనై ఉన్నది. దేవుడు ఇదే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయబోతూ ఉన్నాడు. పరలోకంలో కాదు, భూమికి ఆకాశానికి మధ్యలో కూడా కాదు, భూమి మీదనే 1000 ఏళ్ల పరిపాలన. ఈ పరిపాలన ఎవరు ఆయనతో పాటు చేయనై ఉన్నారంటే దేవునికి రాజ్యముగాను క్రీస్తుగాను చేయబడిన వారు. ఎవరు వీరు? దేవుని ప్రజలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9లో 10లో 2 కలిసి ఉన్నాయి. అయ్యా, నువ్వు వధించబడిన వాడవై, నువ్వు యోగ్యుడవు. ఎందుకు? నువ్వు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి కొన్నావు. ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి జాతి, ప్రతి భాష, ప్రతి ప్రాంతానికి చెందిన వారందరినీ ఏం చేస్తావు? దేవుని కొరకు మనుషులను కొన్నావు. వారిని దేవుని కొరకు రాజ్యముగాను యాజకులను గాను చేశావు. ఇదే మాట ప్రకటన 1వ అధ్యాయం 6లో కూడా చూస్తాము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుంచి మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి రాజ్యముగాను యాజకులను గాను చేసెను. అద్భుతమైన విషయం. ఇదేనా మనము రాజులైన యాజక సమూహంగా చేపట్టాం. దేవుని కొరకు రాజులుగా, రాజ్యముగాను యాజకులుగాను దేవుడు చేశాడు. వారే 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలన చేయబోయినా ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయం. గాడ్స్ ప్రామిస్ ఇది నిలిచి ఉంది. ఇంకా ఈ వాగ్దానాన్ని ఏం చేయాలి? మనము స్వతంత్రించుకొనై ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. 5 ఏళ్ల పరిపాలనకే తలకిందలు అవుతా ఉన్నారు. ఇక్కడ కొట్టుకు చూస్తున్నారు అంతా. 5 ఏళ్ళు కాదు, ఎన్నేళ్ళు? 1000 ఏళ్ళ పరిపాలన అంటే ఒక్కసారి ఊహించండి. గుంటూరులో 3వ లైన్ కన్నవారి తోట నువ్వే పరిపాలించు అంటాడు. నువ్వు ఉన్న స్థలంలో పరిపాలించు అంటాడు. భాగాలు విభాగించి ప్రతి వారు క్రీస్తుతో కూడా పరిపాలించబోయే అద్భుతమైన ఆ వాగ్దానం ఇంకనూ మన కొరకు నిలబడి ఉంది, నిలకడగా ఉంది, నిలిచి ఉంది. అది అక్షరానుసారంగా నెరవేర్చబడిన ఉన్నది. ఎంత అద్భుతమైన దేవుడు అండి. సంవత్సరాలు దేని జ్ఞాపం చేస్తాయంటే దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపం చేస్తాయి. కనుక అందుకే హృదయపూర్వకంగా ఆ వాగ్దానమే కాదు, మీరు తీసుకున్న వాగ్దానం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సార్వత్రిక సంఘంగా, స్థానిక సంఘంగా ఉన్న ఈ వాగ్దానాన్ని కూడా దేవుడు ఈ సంవత్సరము నెరవేర్చిన ఉన్నాడు. అంత మంచి దేవుణ్ణి ఆరాధించడానికి చేరి వచ్చాం. కూర్చున్న మనము నిజంగా ఆయన భద్రతను, కాపుదలను జ్ఞాపం చేసుకున్నాం. గత సంవత్సరాలు అంతటినీ ఆయన ఎలాగో మనల్ని కాచి కాపాడాడో, గడిచినట్టు కాలం మనకు ఎలాగో ఆయన తోడై ఉండి భద్రపరిచాడో తలపోసుకుందాం. ఎలాగో ఆత్మీయంగానూ భౌతికంగానూ పోషించాడో స్మరించుకుందాం. అంతేకాదు, భయపడద్దు, ఇక మునుపు కూడా నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తానని చదివించిన వాగ్దానము, దాన్ని కూడా చేపట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన విషయంలో దేవునికి ఉన్న ప్రత్యేకమైన నమూనా మన జీవిత ఆయుష్కాలానికి సంబంధించి, మన ఆయుష్కాలం ఇంకా పొడిగించబడ్డానికి ఆయన మాట విని ఆయన సేవించే వారంగా ఉన్నాం. సేవలో భాగం ఆరాధన. అంతేకాదు, దేవుని యొక్క మనలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ప్రణాళిక ఉంది ఈ సంవత్సరం. చివరిగా దీని యొక్క వాగ్దానం నిలకడగా ఉంది. ఆ వాగ్దానములను అనుగ్రహించిన ఈ దేవుణ్ణి హృదయమారా ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా ప్రభు మనకందరికీ సాయం చేయనుగాక.